నీ కొడుకు 9ంటికి రావాల్సిన వాడు 11ంటికి రాకపోతే నీకు కలవరం రాదు. తల్లి కలవరం చెందతా, ఏమండి అబ్బాయి రాలేదండి, ఏమండి అబ్బాయి రాలేదండి, ఒకసారి ఫోన్ చేయండి, వాళ్ళ ఫ్రెండ్కి ఫోన్ చేయండి. ఆ తల్లి కలవరం ఎంత గొప్పది పిల్లలు, ఆ తండ్రి కలవరం ఎంత గొప్పది పిల్లలు. ఒక్కరోజు నువ్వు ప్రార్థనకు రాకపోతే సేవకులు దేవుడు ఎంత దుఃఖానికి గురైపోతారో ఏ రోజైనా నీ క్రీస్తు జీవితంలో గమనించారు. తప్పిపోయిన కుమారుడు ఎన్ని సంవత్సరాలు ఉన్నాడు కానీ పిల్లరా, అన్ని సంవత్సరాలు తన తండ్రి వాకిట ఎదురు చూస్తూనే ఉన్నాడు. తప్పిపోయిన రోజు నుంచి ఏ రోజు నా కొడుకు ఇంటికి తిరిగి వస్తాడు, ఏ రోజు నా కొడుకు ఇంటికి తిరిగి వస్తాడని ఆ కుమారుడి కొరకై ఆ తండ్రి ప్రతిరోజు వాకిట్లో నుండి కుమారుని అక్కడ చూడగానే వాకిట్లో కొడుకుని అంత దూరంలో చూసి పరిగెత్తుకుని కొడుకుని కవిగిలించుకున్నాడు పిల్ల. కానీ తండ్రి రాలేదంటే కష్టాన్ని పెట్టుకోడు. సమయానికి ఇంటికి రా, తండ్రిని సంతోషపెట్టు, అంతే తప్ప తండ్రిని వాకిట్లో నిలబడి నీ కొరకు ఎదురు చూసేటువంటి వాడిగా నువ్వు ఒక అలాంటి కొడుకుగా నువ్వు ఉండకూడదు.